యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన శుభములు. రేపటి దినమున మనము పెంతెకోస్తు పండగ జరుపుకోబోతున్నాము. కాబట్టి మీ అందరినీ ఏడంతల ఆత్మాభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు నింపునుగాక. పెంతెకోస్తు పండగ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. పెంతెకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి సమయం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక మనిషిలో ఉన్న బలహీనతలు తొలగించబడతాయి అని మనము లూకాసు వార్త 4:18 మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చెరలో నుండి అనగా భయంలో నుంచి విడుదల. దీన్నే పరిశుద్ధాత్మ ఉజ్జీవం అంటారు. కాబట్టి ఈరోజు మనము ఎలీషా ప్రవక్త రెండంతల ఆత్మను ఎలా పొందుకున్నాడు దాన్ని మనము ధ్యానిస్తాము. ఎలీషా ప్రవక్త ఏ విధముగా రెండంతల ఆత్మను ఆయన పొందుకోగలిగాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకెందుకు అవసరం, ఎందుకు మనకు రెండంతల ఆత్మ అవసరం అంటే, భయంకరమైన బలహీనతలు, భయంకరమైనటువంటి సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. వీటన్నిటి నుంచి మనకు విడుదల ఎవరు కలుగజేస్తారు? పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఈ శక్తి దేనికండి అంటే, ఏ పనైతే మనం చేయలేకపోతున్నామో, ఏ బంధకాలైతే మనల్ని చుట్టుకున్నాయో వాటన్నిటి నుంచి బయటపడడానికి పరిశుద్ధాత్మ మాత్రమే మనకు శక్తినిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చి ఏం చేస్తారు? పడిపోయిన స్థితిలో నుంచి లేపుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చి ఏం చేస్తారంటే, ఎక్కడైతే వారు పడిపోయిన స్థితిలో ఉన్నారో వాళ్ళని లేపి మళ్ళీ ముందుకు వెళ్ళేలాగా చేసే శక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసు ప్రభు మనకి పరిశుద్ధాత్మనిచ్చారు. ఎందుకు ఇచ్చారు? మేము అనాథగా వదిలిపెట్టను, మీ తోడుగా ఉండుటకు పరిశుద్ధాత్మనిస్తాను. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు. మన బలహీనతలో మనల్ని బలపరిచి ముందుకు పోతాడు. అవిశ్వాసంలో ఉంటే విశ్వాసం కలగజేస్తారు. ఇవన్నీ కలగజేసే వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ. ఆ పండగను మనం జరుపుకుంటున్నాం. మనం ఎప్పుడైతే పండగ జరుపుకుంటున్నామో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా, నన్ను కూడా నీ ఆత్మతో నింపండి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి అని మనమందరము ఆహ్వానిస్తే ఏడంతల ఆత్మాభిషేకం వస్తుందండి. ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, కానీ దాన్ని ఏం చేయాలో? ఉజ్జీవింప చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలండి? ఏడంతలుగా పెంచాలి. ఎందుకంటే మన సొంత శక్తి చేత మనము శరీర కార్యాలు చేయించలేము, బలహీనతలు జయించలేము, భయాన్ని జయించలేము కదా. రకరకాలైన కళలు వస్తాయి, రకరకాలైన సమస్యలు. అప్పు సమస్య వస్తే ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని దురాత్మ చెప్తాడు. కానీ పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే, మీ అప్పు సమస్యకి మీరు దేవుని వైపు చూడండి, దేవుడు నీకు బయటపడే మార్గం ఆయన నీకు చూపిస్తారు. నువ్వు భయపడవలసిన పని లేదు. బయటపడే మార్గం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి నిన్ను బయటికి తీసుకొని వస్తారు, నీ ఆత్మను రక్షిస్తారు. కాబట్టి మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లలందరినీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపాలని మనం అందరం సిద్ధపడుతూ రేపటి కోసం మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారండి? అపోస్తుల కార్యం 2:17 మనం ఏం చదువుతున్నామంటే, అంత్య దినములలో ఇట్లు జరుగును. అంత్య దినములలో దేవుడు ఏం చేస్తారంటండి? తన పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరిస్తారని అపోస్తుల కార్యం 2:17 అంత్య దినముల యందు ఇట్లు జరుగును అని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ఒక్కరిని కూడా వదిలిపెట్టారంట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వెలుగు వస్తుంది, జీవం వచ్చేస్తుంది, చీకటి వెలుగుగా మారుతుంది, దుఃఖం సంతోషంగా మారుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. నలిగిపోయిన వారిని లేపుతారు, ఓదారుస్తారు, ఆయన బలపరుస్తారు. ఆయన పేరే అదండి. మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తారు, తగ్గిపోతుంది. కానీ మన కృంగిపోతే ఎలా పైకి ఎవరు లేపుతారు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే లేపగలరు. అందుకే అన్నారు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. కుమారులు కుమార్తెల మీద, అందరి మీద దేవుడు ఆత్మను పంపిస్తారు. ఇది కుటుంబ ఆత్మాభిషేకం. కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారు. మీ యొక్క యువకులకు దర్శనములు కలుగును. వృద్ధులు, తల్లిదండ్రులు, అత్తామామలు, పెద్దవారందరూ కలలు కంటారంట. ఇది ఆత్మతో అంటే కుటుంబం అంతా అభిషేకం. కుటుంబంలో ఉన్న మురికంతా, బాధలంతా, కొట్లాట్లంతా తీసేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆనందం, సంతోషం,
సమాధానం కలగజేస్తారండి. ఆ పండగ ఎంతో ఆనందించవలసినటువంటి పండగ. దేవుడు పండగ రోజు ఏమన్నారు, పండగ రోజు నా దగ్గరికి రండి, ప్రధానమైనది దప్పిక కొన్న వారందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నారు. మనమందరం దప్పిక కొని, దేవా మమ్మల్ని ఇంకా నీ ఆత్మతో నింపండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎలా మనం దాహంతో ఎలా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి మనం ధ్యానిద్దాం. ఈరోజు మనము ఎలీషా ప్రవక్త ఏలియాలో ఉన్నటువంటి 2 ఆత్మను ఎలా పొందుకున్నాడు మనము ధ్యానిస్తాము. మనం చూస్తున్నాము 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ 1 నుంచి 15 వరకు మనం ఈ విధంగా చదువుతున్నాం. మనం ఒక్కసారి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మనం అక్కడ ధ్యానిస్తామండి. ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు ఏలియా ప్రవక్తని, నీలో ఉన్నటువంటి ఆత్మ నాకు 2 అభిషేకం కావాలి అని అడిగినప్పుడు ఏలియా ప్రవక్త ఏమంటున్నాడు అంటే 2వ రాజుల గ్రంథంలో మనం చదువుతాం 2వ అధ్యాయంలో అక్కడ ఏమని చదువుతున్నామంటే, నాకు 2 కావాలన్నప్పుడు 10వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నేను ప్రభు నన్ను నీ చెంత నుండి పరలోకానికి కొనిపోబడినప్పుడు నీవు నన్ను చూతివేని తప్పకుండా నీ కోరిక నెరవేరును, చూడచాలనిచో నీ కోరిక నెరవేరదు. ఒక్క కండిషన్ చెప్పాడండి. ఏమన్నాడంటే, ప్రభు నన్ను పరలోకానికి కొనిపోడేటప్పుడు అంటే అనగా ఏంటంటే, దేవుడు ఏలియా ప్రవక్తని ఎలా తీసుకెళ్ళబోతున్నాడు, అగ్ని రథాలు, పరలోకం రథం, మామూలు రథం కాదండి, అగ్ని రథమును పంపి ఆయనని అలాగే పరలోకానికి కొనిపోడతారని దేవుడు ఏలియా ప్రవక్తకు తెలియచేసినప్పుడు అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, నేనెప్పుడైతే ప్రభు నన్ను తన చెంతకు కొనిపోయేటప్పుడు నువ్వు నన్ను చూసినట్లయితే నీకు ఆత్మ దొరుకుతుంది. ఒకవేళ నన్ను చూడలేదనుకో అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ అగ్ని రథాలు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త కుదరగా ఈ అగ్ని రథాలు ఇట్లా ఉన్నాయా, ఇది ఇట్లా ఉందని మనం ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతామో అప్పుడు మనకేం జరుగుతుందంటే నువ్వు ఆత్మను పొందుకోలేవు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనమంట ఎలా ఉండాలంటండి, ఒక పట్టుదలతో, దేవా పై గదిలో వాళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ఒక్కదానికోసం నన్ను ఆత్మతో నింపండి దేవా, ఈ బలహీనత నుంచి బయటికి రావాలా, ధైర్యంగా నేను ఉండాలా, దేవా నాకు నీ ఆత్మను ప్రసాదించండి అని ఒక్క మనసుతో ప్రార్థన చేశారు. బయటికి రాలేదు వాళ్ళు, అలాగే ఉన్నారు. 10 రోజులు లోపలే ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మన ప్రార్థనలో కూడా మనం అడిగినప్పుడు ఒక ఉద్దేశంతో ఎలా వెళ్ళాలంటే, ఒక పట్టుదలతో మనము దేవుని దగ్గర పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండి మనం ప్రార్థన చేయాలి. వేచి ఉండి నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే కుదరదండి. మనం పరిశుద్ధంగా జీవించకుండా మన నాలుక, మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామండి. ఇక్కడ మనం చూద్దాం 2వ అధ్యాయంలో ఏ విధంగా మరి ఎలీషా ప్రవక్త ఆ యొక్క ఏలియాలో ఉన్న 2 ఆత్మలు పొందుకోవడానికి ఎలా వెళ్తున్నాడు మనం చూస్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నామంటే, అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, అక్కడ ప్రభువు ఏలియాని సుడిగాల్లో ఆకాశమునకు కొనపడే సమయము ఆసన్నమైంది కాబట్టి అప్పుడు ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నేను గిల్గాలుకు వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమంటున్నాడు, నేను గిల్గాల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి, సజీవమైన యావే తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను. ఏమంటున్నాడు చూడండి, నువ్వు ఎక్కడికన్నా పో. ఆయన కనుదృష్టి ఎక్కడ పెట్టాడు, ఏలియాలో ఉన్న 2 ఆత్మ నాకు కావాలి కాబట్టి ఆయన అంటున్నాడు ఆగిపో అన్నప్పుడు ఆయన అంటున్నాడు, లేదు నేను నీతో పాటే వస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఒక పట్టుదల, దేవా నీ ఆత్మ నేను పొందుకోవాలి, పొందుకునేంత వరకు నేను దేవుణ్ణి వదిలిపెట్టను అని మనము నిశ్చితముగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. వేచి ఉండి ప్రార్థన చేయాలి. వాక్యం చదువుతూ వేచి ఉండాలి. దాహముకొని మనం ప్రార్థన చేయాలి. నాకు కావాలన్నప్పుడు దేవుడు ఇస్తారండి. ఆ విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మొదటి స్థలం మనం చూసినాం గిల్గాలు. ఈ గిల్గాలు గురించి మనము యెహోషువ గ్రంథంలో చదువుతున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ గిల్గాల్లో 2 ప్రాముఖ్యతలు ఉన్నాయండి. 2 చూద్దాం, చాలా ఉన్నాయి కానీ 2 ప్రాముఖ్యతలు. మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే గిల్గాల్లోకి వచ్చారో అనగా మరి వాళ్ళు కానా దేశంలో వాళ్ళు అడుగు పెట్టినప్పుడు మొదటి స్థలము దేవుడు ఏమన్నారు, మిమ్మల్ని నేను కానా దేశానికి నడిపిస్తానని చెప్పారు కదా. ఆ కానాలో వెళ్ళినప్పుడు అంట మొదటి ప్లేస్ వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారండి, గిల్గాలు. మొట్టమొదటిగా అడుగుపెట్టిన స్థలం పేరే గిల్గాలు. అయితే గిల్గాల్లో
2 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఒక్క ప్రాముఖ్యత ఏంటంటే 7వ వచనంలో చూస్తున్నాము. అక్కడ ఏం జరిగిందంటే యెహోషువ వారికి సున్నతి చేస్తాడు. అంటే మొదటి తరం వారందరూ చనిపోతారు, ఈ సెకండ్ తరం వాళ్ళెవ్వరు కూడా సున్నతి చేసుకోలేదు. కాబట్టి వారందరికీ సున్నతి ఏంటంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. మీరు నా ప్రజలుగా ఉండాలంటే సున్నతి మీరు జరిగినప్పుడు మీకు నాకు అది నిబంధనగా ఉండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తారండి. ఆ విధంగా వారికి సున్నతి జరుగుతుంది. అంటే మన జీవితంలో కూడా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనకి కూడా సున్నతి జరగాలి. ఏ సున్నతి? హృదయానికి సున్నతి. మనకిప్పుడు సున్నతి లేదండి, మనం తీసుకునేది బాప్టిజం మాత్రమే. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసుప్రభు నమ్మి బాప్టిజం తీసుకున్నప్పుడు మనం యేసుతో కనెక్షన్లోకి వస్తాం కదా. సో కానీ ఎక్కడ సున్నతి జరగాలి? మన హృదయానికి సున్నతి జరగాలంట. మన హృదయానికి పౌలు గారు రాస్తారు, మీ హృదయంలో మీరు సున్నతి చేసుకొనండి. సున్నతి అంటే ఏంటండి? దేవునికి అర్పించబడడం, అనగా సమర్పణ చేయాలి. మీ కళ్ళను దేవునికి సమర్పణ చేయండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, మీ శరీరమును దేవునికి పరిశుద్ధముగా సజీవ యాగముగా మీరు అర్పించుకొనుడని నేను బ్రతిమాలుచున్నాను. పరిశుద్ధముగా ఎప్పుడైతే మనం దేవునికి మన కళ్ళు, మన తలంపులు, మన నాలుక, మన సమయము ఎప్పుడైతే దేవునికి మనం అర్పిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయముగా మారుతుంది. మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయముగా మారాలంటే మనము దేవునికి అర్పించబడాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను నా సొత్తు కాదు కదండి. 1 కొరింథీ రాసిన లేఖలో మనం చదువుతాం 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు మీకు చెందిన వారు కాదు, వెల ఇచ్చి కొనబడిన వారు. యేసయ్య తన రక్తంచే వెల ఇచ్చి కొన్నాడు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. దేవునితో మన శరీరం ద్వారా దేవునికి మహిమ కలగాలి, అప్పుడు మాత్రమే జరుగుతుందండి. కాబట్టి మొదటిగా 2 ఆత్మ కావాలంటే తన సున్నతి మనకి జరగాలి, సమర్పణ జరగాలి. రెండోదిగా మనం చూస్తున్నాము, ఆ గిల్గాల్లో వాళ్ళు ఏం చేశారంటే పస్కా పండుగ వాళ్ళు జరుపుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు రెండోదిగా పస్కా పండుగ వాళ్ళు జరుపుకున్నారో, పస్కా పండుగ అంటే అర్థం ఏంటి అంటే దాటిపోవుట. మనం చదువుతాం నిర్గమకాండములో 12వ అధ్యాయంలో కదండి. అంటే దేన్ని దాటిపోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క బానిసత్వాన్ని దాటి బయటికి రావడం. ఎప్పుడొచ్చారు? ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య రక్తం, ఎప్పుడైతే అక్కడ గొర్రెపిల్ల రక్తం చిందబడిందో ఆ రక్తం ద్వారా వాళ్ళు బానిసత్వం నుంచి బయటికి అడుగుపెట్టారు. అదే విధముగా యేసయ్య రక్తాన్ని బట్టి మనకేం జరుగుతుందంటే మన ఆత్మ, శరీరము, మనసు పరిశుద్ధ యేసయ్య రక్తంలో కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ఆలయముగా చేసుకొని మన హృదయంలోకి వస్తారు. కాబట్టి మనం పరిశుద్ధంగా సమర్పించినప్పుడు యేసయ్య రక్తంలో మనల్ని కడిగి మన శరీరము పరిశుద్ధ ఆత్మకు నిలయముగా మారుతుంది. కాబట్టి మనల్ని ఏం చేయాలో మనము పరిశుద్ధపరచుకొని సమర్పణ చేయాలి. ఇది మొదటి మెట్టుగా చూస్తున్నాం. ఏలియా అలాగే గిల్గాల్కి వెళ్ళాడు. రెండోదిగా ఎక్కడికి వెళ్ళారో చూద్దామండి. గిల్గాల నుంచి ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను బేతేలుకు వెళుతున్నాను, ఇక్కడే ఇంకా నువ్వు ఆగిపో అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, దేవుని తోడు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నీలో ఉన్న ఆత్మ పొందుకునేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. చూసారండి, అలాగే మనము కేవలం రోజు యేసు రక్తంలో కడగబడ్డ మాత్రమే కాదండి, మనం ఏం చేయాలంట, ఇంకా లోతుగా దేవుణ్ణి మనం తెలుసుకునేటువంటి ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవునితో మనకి సంబంధం కలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. ఇక్కడ బేతేలు అనే మాటను ఎక్కడ చదువుతున్నామంటే మనము ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుని గురించి అక్కడ మనం చదువుతున్నాం. యాకోబు ఏం చేశాడు? తన అన్నకి రావాల్సిన దీవెనలు తను పొందుకున్నాడు. ఆశీర్వాదంతో అన్నకు బదులుగా తీసుకున్నప్పుడు ఏశావుకు చాలా కోపం వచ్చి ఏశావు అంటాడు, నీ ప్రాణాలు నేను తీస్తాను అని ఆయన నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంట, రిబ్కా అంటది, ఆమె వింటది, విని అంటది, నువ్వు త్వరగా పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటుందండి? తన మేనమామ లాబానింటికి వల్ల సహోదరుడైనటువంటి రిబ్కా సహోదరుడైన లాబానింటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఈ యొక్క యాకోబు ఎట్లా వెళ్తున్నాడు? భయముతో, ఆందోళనతో ఆయన వెళుతున్నాడండి. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మనం అక్కడ చూద్దాం. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దు కూకుట చేట ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోటకు నడుము వాల్చెను. రాయి
మన నూతన నిబంధనలో రాయిని ఎవరినైనా చూస్తున్నామంటే రాయి ఎవరో కాదు, బండ ఎవరో కాదు, యేసు ప్రభువే. అక్కడ మనం చూస్తున్నాం, ఈయనకు తెలియదండి, భయముతో, వేదనతో, ఆందోళనతో. అదేవిధంగా ఈరోజు మన జీవితంలో దేని చూసి భయపడి మనం పారిపోతున్నాము? దేని ద్వారా వేదన దుఃఖంలో నువ్వు పడిపోయి, అయ్యో నా జీవితం నన్ను ఎవరు కాపాడతారు, నాకు మార్గం లేదు, చనిపోవటొక్కటే నువ్వు అనుకుంటున్నావా? అలాంటి స్థితిలో ఏం జరుగుతుందంట చూడండి. అలాంటి స్థితిలో ఆయన పడుకున్నప్పుడు ఏం జరుగుతున్నాడంట, అతనికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఒక నిచ్చెన చూస్తున్నాడు. ఆ నిచ్చెన ఎలా ఉందంటండి, నిచ్చెన మొదలేమో నేలను తాకుతుంది, ఆ చివరి ఆకాశము. అంటే పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన. అంటే ఆ నిచ్చెన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుడికి కనెక్షన్ ఉంచుతారు. మనం ఎలా దేవుడితోటి కనెక్షన్లో ఉంటాం? పరిశుద్ధాత్మ. ఆత్మ ఏమని పిలుస్తారు? తండ్రి, అబ్బా అని పరిశుద్ధాత్మ ద్వారా మనం పిలుస్తాము. పరిశుద్ధాత్మ ద్వారానే మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న పరలోకానికి నిచ్చెన ఉన్నట్టుగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మనకి ఆయన మధ్యవర్తిగా ఉండి మనల్ని యేసుకి ప్రియమైన బిడ్డలుగా ఆయన మారుస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ చూస్తున్నాడు, నిచ్చెన పైన ఎవరున్నారంట? దేవుడున్నాడు. ఆ దేవుడు, యావే దేవుడు పైన నిలబడి మాట్లాడుతున్నాడు. వేదన, బాధ, దుఃఖంలో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగా ఈరోజు దుఃఖంలో, వేదనలో కృంగిపోయిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ ఎలా దేవుడు బలపరుస్తున్నారో చూడండి. ఏమన్నాడు? నేను నీ ప్రభుడను. ఏమన్నాడు? నీ పితామహులకు అబ్రహాము, ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ దేశము నీకు ఇస్తాను, నీ సంతతికి ఇస్తాను. నీ సంతతి వారు భూరేణువులు అసంఖ్యాకంగా పెరిగిపోయి వాళ్ళు 4 చెరలా వ్యాపిస్తారు. నీ ద్వారా, నీ సంతానం ద్వారా భూమండలంలో అన్ని వంశాల వారు దీవెనలు పడతారు. ఇంకా అంటున్నాడు, నేను నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, తిరిగి నిన్ను ఈ చోటికి మళ్ళీ నేను రప్పిస్తాను, నేను చెప్పినదంతా చేయు వరకు నిన్ను వదిలిపెట్టను. చూశారండి, దేవుడు బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడు? వాగ్దానం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని బలపరుస్తారు. ఎప్పుడు మనం కృంగిపోయి బాధ, వేదన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వాగ్దానం జ్ఞాపకం చేస్తాడు. భయపడకు, తల్లి తండ్రి మరిచిన దేవుడు నిన్ను మరవడు, పడిపోయిన నిన్ను మళ్ళీ లేస్తాడు. చీకట్లో ఉన్నవారు దేవుడే మనకు వెలుగుగా మారుతారు. నీటిలో నడిచిన, అగ్నిలో నడిచిన నువ్వు కాలిపోలేవు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డ, సాతానికి నీపైన అధికారం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారండి? జ్ఞాపకం చేస్తారు. అలాగే దేవుడు అన్నాడు, నేను చేదోడు వాదోడుగా ఉంటాను, నీకు చెప్పిందంతా నేను నెరవేరుస్తాను, నీకు ఏ ఆపద జరగదు, నేను నీకు తోడుగా ఉంటాను. అప్పుడు యాకోబు లేచి అంటున్నాడు, మనం చూస్తున్నాం అక్కడ 17వ వచనంలో, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఇది దైవ నిలయము. బేతేల్ అంటే దైవ నిలయము. బేతేల్ అంటే ఏంటండి? ఇది పరలోక ద్వారం అంట అని అంటున్నాడు. అందుకే ఆ ప్రదేశానికి బేతేల్ అనగా దైవ నిలయం, అంటే దేవుడు నివసించు స్థలము. మన గృహాలన్నీ బేతేలండి. దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం ఎవరం చెప్పండి? మనం బేతేలు. మనకు కూడా ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, ఆయన మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటామో, ఆయన సన్నిధిలో మనం ఉంటామో, అప్పుడు ఏమొస్తుందండి? మనకి పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇస్తారు. వాళ్ళు 3వ స్థలంగా ఎక్కడికి వెళ్తున్నారంటే ఎరికోకు వెళ్తున్నాడు. మనందరికీ తెలుసు ఎరికో అంటే ఏంటి అంటే, మనం చూస్తాము ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంట, ఎప్పుడైతే ఆ కానా ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో ఈ ఎరికో పట్టణమును రాజును నీ వశం చేశాను, వెళ్ళి మీరు ఆక్రమించుకోండి. అలాగే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇదిగో నేను నీకు సమస్తమును దయచేసి ఉన్నాను, సమస్తం మీద నీకు నేను అధికారం ఇచ్చాను, మీరు పరిపాలించే వారిగా మీరు ఉండండి అని దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నారు. కానీ మనం ప్రతి విషయంలో కూడా పడిపోతున్నాం కదండి. ఇక్కడ వీరు కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేశారు? ఎరుకోని దేవుడు మనకు అప్పచెప్పారని వాళ్ళు ఏం చేశారు? ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, ఆ పట్టణ వాసులు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను చూసి భయపడి వాళ్ళు ద్వారాలు మూసేశారు. వాళ్ళకి అర్థం కాలే ఏం చేయాలని. అలాగే మన జీవితంలో అనేకమైన ద్వారాలు మూసివేయబడతాయి. ఎరికో గోడలు కనపడుతుంటాయి, ముందుకు వెళ్ళలేము. ఒక్క అడుగు వేస్తే 7 అడుగులు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. కొంచెం మనము ప్రార్థించుకుందామంటే ఒకరోజు ప్రార్థిస్తే 7 రోజులు పడుకుంటాం కదండి. ఉద్యోగానికి వెళ్తామంటే ఒకరోజు వెళ్తే మళ్ళా 7 రోజులు ఉద్యోగానికి వెళ్ళలేరు. త్రాగుడు మానేస్తామంటారు కానీ మానేయలేరు. ఈ విధంగా మనకి ఎన్నో ఎరికో గోడలు కనపడుతూ ఉంటాయి, భయం కనపడుతూ ఉంటుంది, కొట్లాటలు కనపడుతూ ఉంటాయి. ఎలా వీటిని జయించాలి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నారు. ఏమని బయలుపరుస్తున్నారో చూడండి. ఏమంటున్నారంటే, దేవుడు అంటాడు వాళ్ళతో, మీరు భయపడకండి, మీరేం
ఏం చేయాలా? ఇది చూడండి, మందసము తీసుకొని యాజకులు ముందు నడుస్తుండగా మీరు ప్రతిరోజు కూడా ఈ యెరికో గోడల చుట్టూ స్తుతిస్తూ తిరగండి. 6 రోజులు తిరిగిన తర్వాత 7 రోజులు 7 సార్లు తిరిగి మీరు పెద్దగా కేకలు వేయండి, యెరికో గోడలు అవే కూలిపోతాయి. అనగా ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాంటి యెరికో గోడలు వచ్చాయి, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, పడిపోయిన స్థితి ఉంది, ఓడిపోయిన స్థితి ఉంది, రోగం ఉంది, అప్పుడు ఏం చేయాలా? మనకు కూడా అదే చెప్తున్నారు. మీరు ఏం చేయాలంటే మనం దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు యెరికో గోడలు అంతటా అవే కూలిపోతాయి. ఎప్పుడైతే మనం స్తుతించి ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇక్కడ స్తుతిస్తుండగా మన దేవుడు వెళ్ళి శత్రువుతో యుద్ధం చేసి మనల్ని ఆ శత్రువైన రోగం నుంచి విడుదల చేస్తారు, నిరుత్సాహం నుంచి విడుదల చేస్తారు, బంధకాల నుంచి విడుదల చేస్తారు, కొట్లాట నుంచి విడుదల, అపరిశుద్ధాత్మ నుంచి విడుదల చేస్తారు, త్రాగుబోతాత్మ నుంచి విడుదల చేస్తారు, వ్యభిచారాత్మ నుంచి. మనం ఎప్పుడైతే స్తుతించి ఆరాధించిన అగ్నిలాగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు. ఆ అగ్నిలో ప్రతి బంధకాన్ని ఆయన కాల్చేస్తాడు. ఏ ఏ బంధకాలు ఈ రోజున్నాయో మనం ఏం చేయాలంటే ఆ యెరికో గోడలు అంటే మనకి సాతాను కట్టిన కోట గోడలని కూల్చివేయాలి. సాతాను రకరకాలుగా కట్టినటువంటి వాటి ఆ బలిపీఠాలు, సాతాను కట్టినటువంటి ఆ బలిపీఠాలు కూల్చివేయాలి. తంత్రాలు మంత్రాలు యేసు రక్తంలో కాలిపోనుగాక. ఎలా సాతాను బలిపీఠాలు ఉంటాయండి? మన నాలుక ద్వారా మనమే పలికిన నెగటివ్ మాటలు. ఈరోజు మనకి అది ఒక ఈవిల్ ఆల్టర్గా నీకు మారిందేమో. సాతాను కట్టిన కోట కూడా ఏంటంటే మన ద్వారా మనమే భర్తను శపించుంటాము, పిల్లల్ని శపిస్తాము, వేరే వాళ్ళని శపిస్తాము. అది మనకు వ్యతిరేకంగా నిలబడుతుంది. కాబట్టి క్షమాపణ అడిగి, దేవా నన్ను మన్నించు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అయ్యా అని చెప్పి, దేవా ఏ ఈవిల్ అయితే, ఏ చెడు కూడా అయితే, ఏ సాతాను కూడా కట్టబడిందో ఆ యొక్క బలిపీఠాన్ని కొట్టివేస్తున్నాను ప్రభా, దాన్ని తెంచేస్తున్నాను, ఏసునామములో పగలగొడుతున్నానని మనం ఏం చేయాలి? దాన్ని పగలగొట్టాలి. అలాగే ఇతరుల మాటలు నీకు ఈవిల్ ఆల్టర్గా మారయ్యేమో, ఇతరులు పలికిన శాపపు మాటలు, ఇతరులను చూపించిన చెడు చూపు, లేకపోతే ఇతరులు చెప్పిన అసూయ. ఈరోజు కొంతమంది అసూయలు ఉంటారు, మనం పైకి వస్తుంటే ఓర్చుకోరు అంటారు కదండి. అసూయ గురించి బైబిల్లో రాయబడి ఉంది. అసూయ అంట పాపం కంటే చాలా భయంకరమైనది. ఆ అసూయ భయంకరంగా మనుషుల మీద దెబ్బతీస్తుందండి. కాబట్టి ఆ యొక్క ఇతరుల యొక్క అసూయ కన్నులు కానీ, అసూయ మాటలు యేసునామములో నేను బ్రేక్ చేస్తున్నాను, ఆ ఈవిల్ ఆల్టర్ నేను పగలగొడుతున్నానని మనం ప్రార్థన చేసినప్పుడు, స్తుతించి ఆరాధించినప్పుడు, మన కుటుంబముగా ఆరాధించిన, నువ్వు సొంతగా ఏకాముగా నువ్వు ప్రార్థించిన ఆ ఈవిల్ గోడలని కూలిపోతాయి. పరిశుద్ధాత్ముడు అగ్నిలాగా దిగి వచ్చి వాటన్నిటిని కాల్చివేసి మనకు విడుదల కలగజేస్తారు. ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు కార్యాలు జరుగుతాయి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, యెరికో గోడలు కూలిపోవాలంటే స్తుతించండి. అలాగే ఈరోజు మనమందరం కూడా మనం స్తుతిద్దాం, ఏకంగా ప్రార్థిద్దాం. స్తుతించినప్పుడు ఏం జరిగిందంటే, పౌలు శిలాసలు స్తుతించినప్పుడు చెరసాలలు బద్దలైపోయిందంట. అదేవిధంగా అగ్ని దిగి వచ్చినప్పుడు మనలో ఉన్న బంధకాలన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల కలగజేసి మనకి స్వాతంత్రం కలగజేస్తారు, మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు 4వ ప్లేస్గా ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఏలియా అంటాడు, ఇక్కడే ఉండు, నేను యోర్దానికి వెళ్ళాలి అన్నప్పుడు మళ్ళొక్కసారి ఎలీషా అంటాడు, యావే తోడు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నేను నీతో పాటు వస్తాను, నీ ఆత్మ పొందుకునే వరకు వదిలిపెట్టను అంటాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు యోర్దాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ యోర్దాన్ నది అంట ఎగువ నుంచి పారుతుందంట, దాటడానికి వీలే లేదు. అలాంటి ఒక భయంకరమైన ఒక పరిస్థితి మనం చూసాం. అలాగే కొన్ని పరిస్థితులు మన జీవితంలో దాటలేకపోతుంటామండి కదా. మనం ముందుకు వెళ్ళలేకపోతుంటాం, ఏ పని చేయలేకపోతాం, ఒక్క దాంట్లో సక్సెస్ కాదు. ఇది చేద్దాం అనుకున్నాం వ్యాపారం, అందులో ముందుకు వెళ్ళట్లేదు. ఉద్యోగం చేద్దాం అనుకున్నాం, అందులో ముందుకు వెళ్ళట్లేదు. వడకానికి వెళ్దాం అనుకున్నాం, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. పిల్లలు పైకి వస్తారంటే అక్కడ ఆటంకం. ఈ ఆటంకాలన్నీ కనపడుతున్నాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే, యెహోషువ ఏమని చెప్తున్నాడో చూడండి. దేవుడు ఆయనకు చెప్పినప్పుడు యెహోషువ అని అంటాడు, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలకు ముందు నడువుడు అని యాజకులు చెప్పెను. అప్పుడు యెహోషువ ఆజ్ఞ ప్రకారము వాళ్ళు ఏం చేస్తున్నారు, యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరిరి. యాజకులు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. అప్పుడు ఏమైందంట చూడండి, మందసం తీసుకొని యాజకులు ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో వాళ్ళు పాదములు ఉంచగానే యోర్దాన్ అంట 2గా చీలిపోయిందంట. మందసము దేనికి గుర్తంటే, దేవుని సన్నిధికి గుర్తండి. దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యం జరుగుతాయి. యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 15:5, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు,
నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు కనుక ఆ శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యం జరుగునని జకరియా 4:6లో మనం చదువుతున్నాం. అంటే దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. సమస్య వచ్చినప్పుడు, దేవా ఈ సమస్యలో ఉన్నానని మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించగా వారు శ్రమలలో వారు మొరపెట్టగా దేవుడు వారికి మొర విని వారికి సహాయం చేసెను. మన శక్తి కాదండి, దేవుని శక్తిని మనం ఆశ్రయించి ప్రభువా నాకు సహాయం చేయమని మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందండి, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా జరగందంటూ ఏమి ఉండదండి. ప్రార్థన ద్వారా మాత్రమే ఉజ్జీవం కలుగుతుంది. ప్రార్థన ద్వారా మాత్రమే మన బంధకాలు తొలగిపోతాయి. ప్రార్థన ద్వారా మాత్రమే సాతాను క్రియలు లయం చేయబడతాయి. కనుక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలా, దాహంతో ప్రార్థన చేయాలా. ఎప్పుడు కూడా ఏ సమయం దొరికినా వదిలిపెట్టకూడదండి. నేను నువ్వు ఇతరుల నుంచి వేరుపరచుకో, రూమ్లోకి వెళ్ళు, గది తలుపులు వేసుకొని ప్రార్థన చేయి. పరలోకమందున మీ తండ్రికి మీరు మొరపెట్టండి. మీరు రహస్యంగా మొరపెట్టినప్పుడు పరలోకమందున తండ్రి నీకు జవాబిస్తారు. నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. కాబట్టి ఒకటే ఒక జవాబు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మందసం అంటే దేవుని యొక్క మందసం తీసుకొని వాళ్ళు కాలు పెట్టగానే ఏం జరిగిందంటండి, మోపగానే ఆ యొక్క యోర్దాను 2గా చీలిపోయింది. ఏ సమస్య ఉందో నీ కుటుంబంలో, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని సన్నిధితో నింపబడి ప్రార్థన చేసినప్పుడు ప్రతి మోకాలు యేసునామానికి మోకాలంగి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి మనల్ని ఆవరించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచునుగాక. ఏ సమస్యలో మనం చిక్కుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు విడుదలిస్తారు. విడుదల ఇచ్చే పండగ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. యోర్దాను 2గా చీలిపోతుంది, ఎరికో గోడలు కూలిపోతాయి, బంధకాలు తొలగిపోతాయి. మనం స్వతంత్రంగా ఆనందంగా దేవుని మనం సేవించగలుగుతాం. ఇలాంటి గొప్ప పండగను చేసుకున్నాం. మనమందరం కూడా పరిశుద్ధపరచుకుందాం. మరొక్కసారి ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. నా కళ్ళను నీ రక్తంలో, నా పెదవులు, నా తలంపులు, ఆలోచనలు అన్నీ కడగండి ప్రభా, భర్తగా భార్యగా కడగండి, మమ్మల్ని అందరినీ అభిషేకించండి అని మనం ప్రార్థన చేసుకొని అపోస్తుల కార్యం 2:17 అందరం అడుగుదాం. దేవా అంత్య దినముల్లో అందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తాన్నావు, ఈరోజు మాకు కూడా నీ ఆత్మను కుమ్మరించండి. మనకి 7 ఆత్మ యేసు ప్రభు మీద నా ఆత్మను మనకి ఇస్తారండి. కాబట్టి 7 ఆత్మను మనం అడుగుదాం. ఆ 7 ఆత్మ దైవము గల ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, బుద్ధి గల ఆత్మ, వివేచన వరము, ఇవన్నీ మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుని ఆత్మలో మనం నింపబడదాం. ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా అనేకమైన శరీర కార్యములు నశింపచేసి ఆత్మతో మేము జీవించే విధముగా పరలోకపు తండ్రి మరొక్కసారి మా అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మతో నింపమని లూకాసు వార్త 11:13లో తండ్రి తన అడుగు వారికి ఇంకా ఎంత పరిశుద్ధాత్మనిస్తున్నారు. అయ్యా ఈరోజు మా అందరినీ ఆత్మతో నింపండి, మమ్మల్ని అందరిపైన నీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఆ అభిషేకం ప్రతి కాడిని, భయమును, బంధకాలను, కోపాలను అయ్యా విరగ్గొట్టునుగాక. మమ్మల్ని అందరం మేమందరం స్వాతంత్రంతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధంగా జీవించి నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా, నీ సొత్తుగా ఉండి నేను ఆరాధించే బిడ్డలుగా మాకు సహాయం చేయమని, మమ్ము దీవించి కాపాడమని, ప్రతి ఒక్కరిని అభిషేకించమని మీరు చేస్తున్నందుకు వందనాలు చెప్తూ యేసు నామములో ప్రార్థించని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పెంతెకోస్తు పండగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్.